యూట్యూబ్ నుంచి మనకు వచ్చిన ఇన్కమ్, యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎన్ని మనీ వచ్చినాయి, మన నిజాన్ని బట్టబయలు చేసేద్దాం. ఈ మనీ వచ్చేసరికి ఎంత ఉన్నాయంటే మనకి యూట్యూబ్ నుంచి వచ్చిందైతే అంత పెరిగింది, ఒకటేసారి తగ్గేసరికి చాలా బాధ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ చూశారు కదా, యూట్యూబ్ నుంచి మనకు వచ్చిన ఇన్కమ్ ఉంది. దీని గురించి చాలా మాట్లాడుకుందాం వీడియోలో. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చూడండి లాస్ట్ వరకు చూడండి. ఆలోపు ఒక లైక్ కొట్టేసేయండి, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ముందుగా యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే, మనం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు అంటే కరెక్ట్ డేట్ నాకు కూడా గుర్తులేదు. అదేమనుకోకండి. అండ్ చాలా రోజులు అవుతుంది కాబట్టి మామూలు కామెంట్స్ చేస్తారు, బ్రో యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది ఒకసారి చూపి, వీడియో పెట్టు అనేసరికి అంటే నాకు బయట కూడా అడుగుతారు, అరే ఎన్ని పైసలు వచ్చినాయి బ్రో, నీకు ఎన్ని వచ్చినాయి చూపి చెప్పవా, ఎన్ని లక్షలు వచ్చినాయా అదే అంటారు. సరే, ఈరోజు వాళ్ళకి కానీ మీకు కానీ అందరికీ మన నిజాన్ని బట్టబయలు చేసేద్దాం, మొత్తం బయట పెట్టేద్దాం. ఓకే, ఈ మనీ వచ్చేసరికి ఎంత ఉన్నాయంటే ఉంటాయి, గట్టిగా ఉంటాయి, చెప్తాను మీకు లాస్ట్లో కౌంట్ చెప్తాను. ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు ఇవి మనీ ఎంత ఉంటాయో కమెంట్ చేయండి. ఎవరు కమెంట్ కరెక్టో నేను పిన్ చేస్తాను. అండ్ మన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. మనకి యూట్యూబ్ నుంచి వచ్చిందైతే ఒక్క రూపాయి కూడా లేదు. ఇదే నిజం. ఇంకా మనకి ఇన్కమ్ రాలేదు. ఆ వచ్చే గ్యాప్లోనే మనం కొంచెం అయితే వస్తాయి అనుకునే గ్యాప్లో మనం స్టాప్ చేయడం వల్ల, కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల, వీడియో పెట్టకపోవడం వల్ల, వీడియోలు ఆపేయడం వల్ల వాచ్ టైం ఏంటంటే తగ్గిపోయింది అనమాట. చాలా మనకి ఎంత 4000 వాచ్ టైం కావాలి కదా, 3000 వరకు వచ్చి ఆ వాచ్ టైం తగ్గిపోయింది. అది ఎందుకు తగ్గిపోయిందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. అంత పెరిగింది, ఒకటేసారి తగ్గేసరికి చాలా బాధ అనిపించింది. మామూలుగా వీడియోస్ పెట్టక తగ్గింది, తగ్గినందుకు బాధపడి వీడియోస్ పెట్టలేదు. ఇవన్నీ మిక్స్ అయిపోయి గందరగోళంగా మనం వీడియోస్ అయితే ఆపడం జరిగింది. అండ్ ఇక ఈ మనీ విషయానికి వస్తే, ఇవి చూపిస్తా. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాను ఇవి. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే ఇవన్నీ వచ్చినాయి, రియల్ మనీ లెక్క ఉన్నాయి. కానీ దీంట్లో మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట. ఈ బ్యాంకు అసలు మన ఇండియాలో లేదు. అని నోటు చూసేసరికి ఒరిజినల్గా ఉన్నాయి, కానీ ఇట్లా చూస్తే లోపలేం లేదు, డొల్లా. ఓకేనా, ఇవి రియల్ అనుకోకండి. అండ్ మీకు ఒక ఫన్నీగా మీకు ఆన్సర్ చెప్దాం అనేసి ఇట్లా చేయడం జరిగింది. ఓకేనా, మనకి యూట్యూబ్ వీడియోస్ ఆపేసేసరికి ఏంటంటే ఇన్కమ్ ఆగిపోయింది అంటే ఇన్కమ్ జనరేట్ కాలేదు అప్పటికి. అయ్యే గ్యాప్లో మనం ఆపినందుకు ఆగిపోయింది. అండ్ ఇంకోటి చెప్పాలి, మనని మామూలుగా అందరూ చూసినప్పుడు గుర్తుపడుతురు, దగ్గరకు వచ్చి మాట్లాడుతురు. అందరు కూడా చాలా థ్యాంక్స్. నేను చాలా మందిని ఎదుర్కొన్నట్ల మామూలుగా కలిసి, బ్రో నేను నీ ఛానల్ సబ్స్క్రైబర్ అని మన ఛానల్ ఓపెన్ చేసి మరీ చూపిస్తారు. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. మీరు అలానే సపోర్ట్ చేస్తుండండి. నేను మీకు అలానే మంచి వీడియోస్ మీకు ఇస్తూ ఉంటాను. అండ్ మనం నిన్న ఒక వీడియో పెట్టాము, ఆ వీడియో కూడా చూడండి, చూసి దాన్ని కూడా సపోర్ట్ చేయండి, ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి జనరల్గా నార్మల్గా రోజు వస్తూ ఉంటాయి వీడియోలు, రోజు కాకపోయినా డే బై డే అంటే ఆల్టర్నేట్గా అట్లా ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను. అదే అండి వీడియో. మనకి ఇంకా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ కాలేదు. అండ్ అయినప్పుడు మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఇలానే వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను, మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆ ఇన్కమ్ జనరేట్ అయ్యేది కూడా త్వరలోనే అయిపోతుంది. మీరు తలుచుకుంటే మీరు చేసే సపోర్ట్ని బట్టి ఉంటుంది మొత్తము. మీరు అలానే సపోర్ట్ చేయండి. అండ్ నా కోసం ఇంత అంటే నాకు మనీ అంటే ఇన్కమ్ యూట్యూబ్ నుంచి నాకు వస్తుంది అనుకుంటే మీరు సంతోషపడుతున్నారు.
అనేదాన్ని అసలుకి నాకు సంతోషం అనిపిస్తుంది. నాకు మనీ వస్తే మీరు సంతోషపడుతున్నారు అనేది అదేదో నాకు బాగుంది. థ్యాంక్ యూ. మీరందరూ అలానే సపోర్ట్ చేయండి. ఈ క్వశ్చన్ కంటిన్యూస్గా ఈ క్వశ్చన్ నాకు వస్తుంది కాబట్టి ఆన్సర్ చెప్పాలి కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? వీడియో తప్పుగా అనుకోకండి. నేను మీకు ఆన్సర్ కరెక్ట్ లైన్లో తీసుకెళ్దాం అనేసి వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కమెంట్లో చెప్పండి. ఆ టైప్ వీడియోస్ కూడా మనం చేద్దాము. అండ్ నిన్న వీడియోకి మనకు వచ్చిన కమెంట్లో బ్రో హెల్పింగ్ బ్రో అని అనేసి 2-3 కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ తీసి కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. ఆ షార్ట్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ వస్తుంది. ఈ రోజు అంటే ఈరోజు వీడియో తీస్తున్నా కదా, ఈ వీడియో రేపు రావచ్చు. ఈరోజు నాకు తెలిసి ఆ షార్ట్ వస్తుంది. ఓకేనా? ఇలా కూడా కమెంట్లు పెడుతూ ఉండండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నేను కూడా అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.